చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రేరా. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రమునైనా ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాశ్చర్య నిలబడినగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే నా నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయములోని చివరి భాగంలో నుంచి చదువుకుందాం. దేవుని వాక్య భాగంలో 1వ అధ్యాయంలో చూసినప్పుడు అందరికీ సుపరిచితమైన వాక్యం 1వ వచనము. మరి దేవుని గురించి వాక్యముల గురించి రాయబడ్డగా చూద్దాం. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్నిసారి యోహాను నిజంగానే వాక్యంలోకి వెళ్ళే ముందు వాక్యం యొక్క డెఫినేషన్ అక్కడ ఇస్తుంటాడు. మన వండర్ఫుల్ కదా, నిజంగా వండర్ఫుల్. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఈరోజు నిజంగా ఐ వాజ్ సో టెన్స్. నిజంగా వాక్యం తీసుకున్నప్పుడు అదే సబ్జెక్ట్ ఏం లేదు. నిజంగా మార్నింగ్ ప్రేయర్ అయిపోయింది, సబ్జెక్ట్ లేదు. ఈవినింగ్ వచ్చి అది అప్ టు 9 అవుతుంది, సబ్జెక్ట్ లేదు. ఆ తర్వాత వెళ్ళినప్పుడు అలా ఇచ్చినప్పుడు ఎందుకో చాలా దిన నుంచి అనుకున్నాను అని చెప్పి యోహాను సువార్త తీసుకొని వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ దిస్ వర్డ్, నిజంగా మొదటి వచనం నుంచి ప్రారంభిస్తున్నప్పుడు ఒక్కొక్క వచనంలోంచి అనిపించింది ఏమనిపించింది అంటే, కావాలంటే ఒక 2-3 నెలల పాటు యోహాను 1వ అధ్యాయంలో ఉండొచ్చు, అంత సబ్జెక్ట్ ఉంది అందులో. యోహాను రాస్తున్నప్పుడు ఐ ఫెల్ సో హ్యాపీ. నిజంగా వెనెవర్ కొన్నిసార్లు కొంచెము నాకు ఏదైనా సబ్జెక్ట్ అదే అనిపించిన ఐ లిక్ టు ది చాప్టర్ జాన్ అని. కానీ ఎందుకంటే జాన్లో నిజంగా దేవుడు ఆత్మతో యోహాన్తో రాయించుకున్న మాటలు చాలా డెప్త్ మీనింగ్గా ఉంటుంది. ఐ లవ్ ఇట్. ఎందుకంటే పర్సనల్ ఫీలింగ్ నాది. ఎందుకంటే ఆ మొదటి మాటనే అలా ఆయన మాట్లాడుతున్నప్పుడు అనిపించింది ఏంటంటే హీ వాజ్ ఇంట్రడ్యూసింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. నిజంగా వాక్య దేవుని పరిచయం చేస్తున్నాడు మనకు. వాక్యం ఎందుకంటే ఇప్పుడు రోజు చాలాసార్లు ఈ రోజుల్లో కొన్నిసార్లు అనిపించింది, వెనెవర్ ఈ మధ్యకాలంలో కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటాను, చిన్నగా మెసేజ్ ఉన్నాను, కానీ నా రెగ్యులర్ బైబిల్ రీడింగ్లో లేను. ఏదో చదవసరమైన చదువుకుంటున్నాను, వాక్యానికి సంబంధించిందో లేదో చంపుకుంటున్నాను, కానీ రెగ్యులర్గా రీడ్ చేసేటప్పుడు ఐ ఫీల్ వెరీ ఫ్యాడ్. ఈరోజు చదువుతున్నట్టు అనిపించింది. అంటే వాక్యదేవుని కలిగి ఉండి ఆ వాక్యదేవునితో మాట్లాడకపోతే, ఆయన మాట్లాడుతున్న వినకపోతే నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది పోయింది నాలు వెనక్కి తీసుకురాలేం. కానీ బాధ అనిపించింది, కొన్నిసార్లు అనిపించింది అయ్యో దేవా కొన్ని ఈ వీక్లో కొంచెం బలహీనంగా ఉంది, నా రెగ్యులర్ రీడింగ్లో చేయలేకపోయానని ఐ ఫెల్ బ్యాడ్. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా నిన్న వాక్యం చదివాను, ఈరోజు వాక్యం చదివాను, కానీ నథింగ్ టు డూ విత్ మై రెగ్యులర్ రీడింగ్. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు రెగ్యులర్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆ దేవుడు రోజు మాట్లాడుతుంటాడు. వాక్యము అందుకంటే అది ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే దేవుని చూడాలనుకున్న ప్రతి వారు కూడా బైబిల్ తెరిచేస్తే యూ విల్ సీ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, గాడ్ టాకింగ్ టు యూ. ఆ వాక్య దేవుడు వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతుంటాడు. ఈ వాక్యంలో చూసినప్పుడు ఈ అధ్యాయం మొత్తంలో నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే 14వ వచనంలోకి వస్తుంటాడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణ మన మధ్యలో సత్యను. ఆ వాక్యము వాక్యముని గురించి మాట్లాడితే ఏ వాక్యం అయితే దేవుని యొద్ద ఉండేనో, ఏ వాక్యం అయితే దేవుడుండో ఆ వాక్యము ఒక శరీరము ధరించుకున్నాడు, అది యేసై ఉన్నాడు. ఆ శరీరము మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో సంచరిస్తున్నాం. ది వర్డ్ వాస్ లివింగ్ అమాంగ్ దెమ్ అండ్ వాకింగ్ అమాంగ్ దెమ్ అంటాడు. వారి మధ్యలో సంచరిస్తుంది, వారి మధ్యలో ఉన్నట్టుగా, వారి మధ్యలో నడుస్తూ సజీవమైన వాక్యముగా వారి మధ్యలో ఉన్నట్టుగా చూస్తాం. దేవాతి దేవుడు, నిజ వాక్య దేవుడు శరీరము ధరించుకున్న సంగతి అక్కడ రాస్తాడు. ఇక్కడ దేవుడి తర్వాత ఈ గ్రంథకర్త రాస్తున్నప్పుడు బ్యాప్టిజం ఇచ్చి యోహాను గురించి రాస్తాడు. ఆయన ఇచ్చే బ్యాప్టిజం గురించి రాస్తాడు. ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే నా సమయం ఎక్కువ అయిపోతుంది కాబట్టి. ఆయన ఒక సాక్ష్యం ఇస్తాడు, ఆయన గురించి చెప్తాడు. ఆయన మెస్సేజ్ కాదని చెప్తాడు. అందులోకి నేను పోను, ఎందుకంటే అదొక సబ్జెక్ట్ కావాలని ఒక్కొక్క ప్రభు చిత్తం అయితే మరలా ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఒక విషయం చెప్తాడు. ఆయన యోర్దాను ప్రదేశంలో బ్యాప్టిజం ఇస్తున్నప్పుడు ఒక మాట అంటాడు. యోహాన్ని అడుగుతారంట, బాబా నువ్వు మెస్సేజ్ కాదు, నువ్వు మెస్సేజ్ కాదు కదా, నువ్వు ప్రవక్త కాదు కదా, మరి నువ్వు ఎందుకు బ్యాప్టిజం ఇస్తున్నావు? వై ఆర్ యు బ్యాప్టైజింగ్?
ఇఫ్ యు నాట్ ది మెస్సయా, ఇఫ్ యు నాట్ ది క్రీస్తువు కాదు, ఆ మెస్సయవు కావు, నువ్వు ఏలియావు కాదు, నువ్వు ప్రవక్తవు కాదు, నువ్వు ఎవరు కానప్పుడు నీళ్ళలో ఎందుకు బ్యాప్టిజం ఇస్తున్నట్టు ఆయన అంటాడు, నేనైతే మీకు నీటి ద్వారా బ్యాప్టిజం ఇస్తున్నాను, నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బ్యాప్టిజం ఇచ్చినట్టాడు. యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. యేసు ప్రభు ఆ బ్యాప్టిజం సందర్భంలో బ్యాప్టిజం తీసుకున్నప్పుడు యేసు ప్రభు ఆయన యొద్దకు బ్యాప్టిజం చేయడానికి వస్తున్నప్పుడు యేసు ప్రభుని చూసి ఆయన అన్న మాట అయితే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. ఆ శిలువ కార్యమునికి వచ్చి యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభంలోనే ఆయన దర్శనములో చూస్తున్నట్టుగా చూస్తాం. ఆయన చూస్తుంటాడు, దిస్ ఇస్ ద ల్యాంబ్ హూ విల్ టేక్ అవే ఎవ్రీ సిన్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నీ నా పాపములన్నీ కూడా ఆ శిలువ మీదకి తీసుకెళ్లి ఈ గొర్రె పిల్లని వచ్చి ఆయన అక్కడ పరిచయం చేస్తుంటాడు. యేసు ప్రభుని దేవుని గొర్రె పిల్లగా పరిచయం చేస్తుండగా చూస్తాం. సేయింగ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ అంటాడు. టేక్స్ అవే సిన్స్ అవే. ఆ పాపమును మోసుకొని పోయే దేవుని కర్రె పిల్ల అంటాడు. ఆయన రాస్తాడు, ఈయన ఎలా అన్నాడంటే దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఆయన అంటాడు, నాకు తెలిసేది కాదు, ఒకళ్ళు నాకు ఎవరైతే పంపాడో ఆ తండ్రి బయలుపరిస్తే కానీ నాకు తెలిసేది కాదు. ఆ తండ్రి బయలుపరచాడు. ఎలా బయలుపరచాడంటే, ఎవరి మీద అయితే వచ్చి పరిశుద్ధాత్మ నిలుచుంటుందో ఆయనే ఆ వ్యక్తి అని దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడ్డది అంటాడు. ఆయన బ్యాప్టిజం నుంచి బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురము రూపం వలె యేసు ప్రభు మీదకి వచ్చినట్టుగా చూస్తాం. ఇది ఆయన సాక్ష్యమైంది. పిల్లరా, నేను చివరి భాగంలోకి వచ్చేస్తాను. ఇంట్రడక్షన్లో ఎక్కువసేపు ఉండకుండా మన వాక్య భావంలో ఆ తర్వాత యేసు ప్రభు వారి శిష్యులను ఏర్పరచుకున్నట్టుగా చూస్తాం. ఆయన బిగాన్ హిస్ మినిస్ట్రీ, ఆయన పరిచర్యను ప్రారంభించిన సంగతి చూస్తాం. ఇక్కడ చూసినప్పుడు చదివించిన వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ మనకు ముగ్గురు వ్యక్తులు కనబడతారు. యేసు ప్రభు వారు, ఆ తర్వాత ఫిలిపు, ఆ తర్వాత నతానేలు కనబడతారు. యేసు ప్రభు వారి శిష్యులను ఆయన ఏర్పరచుకున్న తర్వాత అందులో ఫిలిపు జరిగిన సంగతులను మనం ఇక్కడ చదువుకున్నాం. మరి ఫిలిపు వెంటనే వెళ్ళాడంట. యేసు ప్రభువుని కనుగొన్న తర్వాత ఆయన వెళ్ళి నతానేలుతో మాట్లాడినట్టుగా చూస్తాం. ఫిలిపు నతానేలు మరి దే వర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండి. వెంటనే జనరల్గా మనకి ఏదైనా మంచి విషయం తెలియదు, మనం ఏం చేస్తామో మనకు ఎవరు క్లోజ్ ఉంటే వాళ్ళకి చెప్తాం కదా. ఏదైనా విషయం తెలిసింది అనుకో ఏం చెప్తాం, ఫస్ట్ కాల్ ఎక్కడ వెళ్తుంది? సెల్ ఫోన్లో ఉన్న టాప్లో ఉన్న వారికి కాదు, కానీ మన మైండ్లో ఉన్న టాప్ వాళ్ళకి వెళ్తుంది కదా. సెల్ ఫోన్లో టాప్ అంటే ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి బహుశా మా ఆలన్ బాబు పేరుతో స్టార్ట్ అవుతుంది మీకు. రైట్, చేసుకోవడం చాలామంది కొట్టేస్తుంటారు. పేరు వచ్చింది ఏంటంటే ఫస్ట్ ఏలో ఉంటుంది కాబట్టి ఆలన్కి వచ్చేస్తుంది. అలా కాకుండా స్తోత్రం ఇక్కడ చూసినప్పుడు మన టాప్ ప్రయారిటీ ఉందో వీ వాంట్ టు షేర్ దట్. అలాగనే యేసు ప్రభుని గురించి, మెస్సయాని గురించి, కనుగొన్న మెస్సయాని గురించి వీ వాంట్ టు షేర్ విత్ నతానేలుకి వెళ్ళి చెప్తున్నట్టు, నతానేలుతో అంటున్నట్ట, మేము మెస్సయాని కనుగొని ఉన్నాము, ఆయన నజరేతులో పుట్టిన యేసయ్య అని చెప్తున్నాడు. దేవుని వాక్య భావన చూసినప్పుడు నతానేలు అంటాడు, నజరేతులో నుంచి ఏదైనా మనిషి వస్తుందా అని అడిగినట్టుగా చూస్తాము. అప్పుడు అంటాడు, కమ్ అండ్ సీ అంటాడు. కమ్ అండ్ సీ అనే మాటను మరి అక్కడ ఫిలిప్ అన్నట్టుగా చూస్తాము. ఫిలిప్ మాట ప్రకారము నతానేలు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు అతన్ని చూచి ఇంకా ప్రభు దగ్గరికి రాలేదు, అంత దూరంలోనే ఉన్నాడు. వస్తున్నప్పుడు ప్రభు అన్నమాట, ఇతడు నిజమైన ఇశ్రాయేలుడు, ఇతనిలో బైబిల్ ఏదైనా ఎదురుందా వెనకాలందా? ఎవరు సపోర్ట్ చేస్తారు? బైబిల్ లేనాడు వాక్యం చెప్తారు, బైబిల్ ఉన్న వాళ్ళేమో చూస్తున్నారు. ఎవరు చెప్తారా? నువ్వు ఏ కపటమో లేనివాడు, ఆ మాట కావాల, అంతేనమ్మా? కపటమేనా? ఓ వ్యక్తి వస్తున్నాడు, ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తితో అంటున్నప్పుడు ఆ వ్యక్తిని చూసి ప్రభు అంటున్నాడు, ఇతడు నిజమైన ఇశ్రాయేలుడు, ఇతనిలో ఏ కపటము లేదు అన్నాడు. అన్నప్పుడు నతానేలు హౌ డు యు నో మీ లార్డ్ అన్నప్పుడు ప్రభు అంటాడు, నేను అంజూరపు చెట్టు కింద ఫిలిపు పిలువక ముందు నిన్ను చూచాను అన్నప్పుడు అంటాడు. అప్పుడు నతానేలు ఒప్పుకుంటాడు, రబ్బీ అని పిలిచాడు, నువ్వు దేవుని కుమారుడు, ఇశ్రాయేల్ రాజు అని ప్రభువుని ఒప్పుకున్నట్టుగా చూస్తాం. అప్పుడు అంటాడు, నేను అంజూరపు చెట్టు కింద చూచానని చెప్పినందుకు నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప సంగతులు చూస్తావు, ఆకాశము తిరగబడి దేవుని దూతలు పైకి ఎక్కుతూ దిగుచు ఉండటం చూస్తావన్న సంగతి. గాడ్ ప్రామిసెస్ గ్రేట్ థింగ్స్. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీ ముందు ఉంచాలని ఆశగా. లెట్ us go verse by verse. మొట్టమొదటిగా let us go 43rd verse లోకి మనం వెళ్దాం.
మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును అక్కడ ఆగుదామన్నా. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు యేసు ప్రభు వారు ఆయన గలిలయకు వెళ్ళాలని కోరుచున్నారు. అనగా హి వాస్ మూవింగ్ టువర్డ్స్ గ్యాలిలీ. ఆయన గలిలయకు వెళ్ళగోరుచున్నప్పుడు వెళ్ళబోయే ముందు ఆయన ఒక పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఆయన ఫిలిప్పును కనుగొని అంటాడు. ఈ ఫౌండ్ ఫిలిప్ అంటాడు. యేసు ప్రభు వారి పరిచయంలో చూసినప్పుడు యేసు ప్రభు వారి యొక్క పరిచయం ఏంటంటే పిల్లరా, ఆయన జనులను ఎవరైతే ఏర్పరచుకుందో వారిని కనుగొనడం ఆయన పని. కాబట్టి ఈ వాస్ లుకింగ్ ఫర్ ది ఫిలిప్ అండ్ ఈ ఫౌండ్ ది ఫిలిప్ అంటాడు దేవుని వాక్యమాలలో చూసినప్పుడు కదమ్మా. ఫిలిప్పును కనుగొని అంటాడు. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు యేసు ప్రభు ఆయన పరిచయం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభు పరిచయంలో అందరినీ పిలుచుకున్నాడు. శిష్యులందరినీ కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. ఎవరు కూడా వారంతల వారు రాలే, కానీ ప్రభువే ఏర్పరచుకున్నట్టుగా చూస్తాం. ఈరోజు చాలాసార్లు మనం అనుకుంటాం దేవుని సన్నిధిలో ఉన్న మనమందరం కూడా యేసు రక్తంలో కడగబడ్డ వారము, దేవుని అంగీకరించిన వారు మనమందరం అనుకునే మాట ఏంటంటే దేవుని దగ్గరికి నేను వచ్చానంటే, దేవుని దగ్గరికి నువ్వు రాదు, దేవుడు నిన్ను వెతుక్కున్నాడు, దేవుడు నిన్ను కనుగొన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈరోజు నీవు నేను ఆయన ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. God has found us. ఇది ఒక సత్యాన్ని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతుండే. ఎందుకంటే ఈరోజు నీవు నేను ఎక్కడో ఉండవలసిన వారు దేవుని సన్నిధిలో ఉన్నామంటే దీంట్లో మన ప్రత్యేకత లేదు. కానీ మన దేవుడు మన కనుగొంటే మనం ఆయన సన్నిధిలో ఉన్నాము. ఫౌండ్ బై జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారు దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఆయన దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఫిలిప్పును కనుగొన్నాడు అంటే ఫౌండ్ ఫిలిప్ అంటాడు. ఫిలిప్పును కనుగొన్నాడు అంటాడు. ఎందుకంటే ఆయన భూమి మీదకి రావడం గల ఉద్దేశము, ఆయన పరిచయ ఉద్దేశమే కనుక్కోవడం. కాబట్టి యేసు ప్రభు వారు ఒకసారి లూకాసు సువార్తలో ఏమంటున్నా చూద్దాం. 19వ అధ్యాయం 10వ వచనం. మనందరికి తెలిసిన వచ్చిన కొన్ని వచనాలు మీకు ఇవ్వాలని ఆశ కలిగిన యేసు ప్రభు వారు ఆయన పరిచయ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు. ఏ ఉద్దేశముతో ఆయన భూమి మీదకి వచ్చాడో, ఏ ఉద్దేశముతో పరమున నుంచి భూమి మీదకి వచ్చిన సంగతి తెలియజేస్తున్నారు. లూకా 19:10 ఒకసారి చూసుకుందాం. ఒకసారి చూద్దాం కదా ఏమంటుండమ్మా. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభు వారు చెప్తున్న పరిచయం ద మీనింగ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ ఈజ్ టు బ్రింగ్ ది లాస్ట్ వరల్డ్. అందుకే దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఒకవేళ నీవు నేను కనుక మన ప్రత్యేకతలో మన మంచితనంతో మన ప్రత్యేకత వచ్చామనుకున్నా లేదు, మనము నశించే గుంపులో ఉన్నాము, పాపములో చెడిపోయి పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనం విమోచించి ఆయన కనుగొని ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. He has found us because we have been lost. Nobody can say that I'm not lost. చాలాసార్లు లేదండి నేను ఎక్కడ తప్పిపోలేదండి అని అనగలుగుతామా అమ్మ? ఎప్పుడన్నా తప్పిపోలేదు అనగలుగుతామా? ఎవరన్నా అనగలుగుతామా? ఇక్కడ యేసు ప్రభు సన్నిధిలో ఉన్నామంటే నీ నా ప్రత్యేకత లేదు, కానీ ప్రభు యొక్క ఏంటంటే ప్రభు యొక్క ప్రేమ ఇది. ప్రభు ఎందుకంటే నీవు నేను నశించే గుంపులో ఉండొద్దు, రక్షింపబడిలో కూడా. God wants us to be safe. ఆయన పరిచయలేదు. యోహాను సువార్తలో కూడా అదే మాట్లాడు. నా దొడ్డివి కానివి నాకు అనేకమైన గొర్రెలు కల వారి దొడ్డిలో చేర్చడమైన పని అంటాడు. ఆయన మినిస్ట్రీ ఏంటంటే టు బ్రింగ్ ది షీప్ ఇన్ టు ది పెన్. దేవుని పరిచయంలో దేవుని వాక్యమాలు ఈరోజు నీవు నేను పిల్లరా మనం ఏదో ప్రత్యేకంగా ఉన్నాం, మనం ఏదో వచ్చామో దేవుని సన్నిధిలో ఉన్నాం, మనుషులు మనం పిలిచాం దేవుడు, లేకపోతే మనుషుడని అయ్యగారు పిలిచి బ్యాప్టిజం ఇచ్చాడో, లేకపోతే అయ్యగారు చెప్తే వచ్చానో, ఎవరు చెప్తే వచ్చలే. ఈరోజు యేసయ్య నిన్ను నన్ను కనుగొంటే కానీ దేవుని సన్నిధిలోకి రాలి. ఎందుకంటే మన పాప స్థితిలో తప్పిపోయి పడిపోయి నైనా కోల్పోయిన స్థితిలో ఉన్న వారిని దేవుడు తన సొత్తుగా ఆయన రక్తము ద్వారా ముద్రించుకుంటే కానీ దేవుని సన్నిధిలో మనం ఈరోజు ఉన్నాం పిల్లలు. దేవుని వాక్యం ఈరోజు పిల్లలు కొన్నిసార్లు అనిపిస్తుంది ఇది ఇక్కడ చూసినప్పుడు గాడ్ ఇస్ ఎ వండర్ఫుల్ గాడ్. We are not searching for God, but God is searching for God. ఎందుకు వెతికాడు అనుకుంటాడమ్మా దేవుడు నిన్న? ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచ్చింది. ఒకసారి చూద్దాం. కిందమ్మా ఇంకుందా? పైన చదవా? పైన చదువు 23వ వచ్చింది.
ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. నన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాను. ఇంగ్లీష్ గాడ్ సీస్ ది స్పిరిట్ వర్షిపర్స్ అట. దేవుడు నిన్ను నన్ను ఎందుకు వెతుక్కున్నాడంటే గాడ్ వాంట్స్ us to worship in the spirit. అట్టి వారి కొరకు తండ్రి వెతుకుతాడు. ఎవరైతే నన్ను ఆత్మలో ఆరాధిస్తారు, ఎవరైతే శరీర సంబంధాలు కాకుండా ఆత్మ సంబంధాలుగా జీవిస్తారు, ఎవరైతే నశించే వారిగా కాకుండా రక్షింప గుంపులో వచ్చినప్పుడు యేసుని పరిపూర్ణ అంగీకరించి ఆయన పరిపూర్ణంగా ఆరాధించే వారి కొరకు తండ్రి ఈ సీక్స్ దోస్ పర్సన్స్. అందుకు వెతికాడు. ఎందుకు వెతికాడు అంటే ఈరోజు దేవుని ఆరాధించడానికి వెతికాడు. కానీ జరుగుతున్నది ఏంది? ఆరాధన తప్ప అన్నీ జరుగుతుంది. తప్ప అన్నాడు అయ్యగారు ఏమన్నా? ఆరాధన లాస్ట్ ప్రిఫరెన్స్ వచ్చింది. గాడ్ సేస్ దట్ ఐ సీక్ దోస్ వర్షిపర్స్ బికాజ్ ఐ సీక్ యూ when you were lost. God says I seek you when you are lost. I love you so much that you know I don't want to be lost forever. మీరు ఎప్పుడు కూడా ఆ పోయే స్థితిలో, కనుగొనలేని స్థితిలోకి, ఆ మరుగైపోయిన స్థితిలోకి, ఆ అంధకారంలోకి, ఆ చీకట్లో పడిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మిమ్మల్ని వెతికి రక్షించుకున్నాను. నా ఆరాధికులుగా, నన్ను ఆరాధించే వారిగా, అట్టి ఆరాధికుల కొరకు నేను కనిపెడుతున్నప్పుడు, అట్టి ఆరాధకులుగా సంఘం ఉంటుందా? ఈరోజు పిలుపును పిలిచినప్పుడు, పిలుపు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, పిలుపు ఎప్పుడైతే పొందుకున్నాడో, పిలుపు జీవితంలో గొప్పది ఏమైందంటే, పిలుపు మాట్లాడే మాటలో ముందు భాగంలోకి వెళ్తుంటాడు. We have got the Messiah. ఎప్పుడు చెప్తాం తెలుసా? when God is your priority, నీ జీవితంలో నీ రక్షణ విలువైనప్పుడు, నీ దేవుడు విలువైనప్పుడు, you will talk about the God. ఈరోజు చాలాసార్లు ఈరోజు మనం మాట్లాడుతున్నప్పుడు మనం కొనే బట్టల గురించో, లేకపోతే నగల గురించో, లేకపోతే మన ఇళ్ళ గురించో, కార్ల గురించో, పాస్తుల గురించో మాట్లాడుతున్నాం మన ప్రియమైన వారితో. కానీ నిజంగా వారికి ప్రియమైతే, if your salvation is more to you, you speak about your salvation. నీ రక్షణ ఎంత విలువైంది, ఆ రక్షణకు నువ్వేం విలువిస్తున్నావు అనేది చెప్పగలుగుతారా? నేను ఎప్పుడన్నా నా సాక్ష్యం అని అడిగితే ఒకటే మాట చెప్తాను, నా ముందు చేసేయా, నా వెనక చేసేయా. ఇదే నా సాక్ష్యం. ఏంటంటే నా ముందు చేసే అంటాడు, నా వెనక చేసే అంటాడు. దిస్ ఇస్ మై వీక్నెస్. ఐ సే దట్ మై గాడ్ ఇన్ ఫ్రంట్ అండ్ బ్యాక్. అలా నిజం కొన్నిసార్లు అంటే ఈరోజు నేను దేవుని వాక్యమాలో కడాకంచిగా చెప్పగలుగుతాను. వాట్ ఎవర్ టుడే ఐ యామ్ ఇస్ బికాస్ ఆఫ్ మై గాడ్. కొన్నిసార్లు అనిపిస్తే ఏ యోగ్యత లేని దేవుడు నిజంగా దేవుని సన్నిధిలో దిగి ఉన్నాడు. ఒక సంఘానికి కాపరిగా దేవుడు నిలిపించారు. ఏ యోగ్యత లేని వాడు, బికాస్ ఆఫ్ గాడ్. దేవుని కృపలో దేవుని వాక్యమాలు ఇక్కడ చూసినప్పుడు పిలుపును చూసినప్పుడు అంటాడు కదా, పిలుపును అంటున్నాడు, పిలుపును దేవుడు అంటున్నాడు, కనుగొన్నాడు అంటాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఊరికి రాదు. దేవుని సన్నిధిలో ఏం నేర్చుకున్నాడు? దేవుడు నన్ను కనుగొన్నాడు. నేను నశించే స్థితిలో ఉన్నప్పుడు, నేను ఎప్పుడైతే కనుమరుగయ్యే స్థితిలో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను కనుగొని ఉన్నాడు. ఆయన సన్నిధిలో, ఆయన ఆత్మలో ఆరాధించేవాడిగా ఉండడానికి దేవుడు నన్ను కనుగొని ఉన్నాడు. రెండోదిగా చూసినప్పుడు కనుగొన్న దేవుడు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. ఏమంటున్నామా దేవుని వాక్యభావంలో ఏమంటుందమ్మా? ఈరోజు దేవుని ఎందుకు వెంబడిస్తున్నావో తెలీదు. దేవుడు అంటున్నాడు ఒకటే మాట, పిలుపుని కనుగొన్నప్పుడు పిలుపుతో ఒకటే మాట చెప్తున్నాడు, పిలుపా నీకు అది ఇస్తాను, పిలుపా నీకు ఇది ఇస్తాను, నీకు ఆ కుర్చీ ఇస్తాను, అక్కడ కూర్చోబెడతాను, నువ్వు రాజ్యంలో ఇదైతావు, నువ్వు అదైతావు అన్నాడు. ఒకటే మాట పిలుపుతో చెప్పిన మాట ఏంటంటే, కమ్ అండ్ ఫాలో మీ. ఓ విశ్వాసిగా చేయాల్సిన పని అంటే యేసును వెంబడించడమే. ఆ తర్వాత ఏదైనా అసలు అన్నీ చెప్తాము కూడా, చెప్పాల్సింది చేయాల్సింది తప్పకుండా. పిలిచిన వారందరితో పేతురుతోనే మాట చెప్పాడు, యోహాను వారితో మాట చెప్పాడు, అందరితో అన్నాడు. ప్రతి వారిని కూడా లేవిని పిలిచినప్పుడు కమ్ అండ్ ఫాలో మీ. ఒక విశ్వాసి జీవితంలో ఎంతకంటే గొప్ప విషయం లేదమ్మా. యేసును ఒకవేళ యేసు ఉండాలంటే ఓన్లీ థింగ్ యూ షుడ్ డూ ఇస్ ఫాలోయింగ్ జీసస్. క్రైస్తవుడు నేను ఏం చేయాలండి?
వాట్ షుడ్ ఐ డూ? ఎస్, దేవుడు నన్ను కనుగొన్నాడు, దేవుడు కనుగొన్నాడు, యేసు రక్తం ద్వారా విమోచించాడు, నన్ను పిలుచుకున్నాడు, ఆయన సొత్తుగా ముద్రించాడు, ఆయన బిడ్డనయ్యాను. నౌ వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్ ఈస్ టు ఫాలో జీసస్. నేను చెప్పాను కదా, మార్నింగ్ ప్రేయర్ అయినప్పుడు 6 గంటలకు వస్తలే, తెల్లారిపోతుంది. ఐఎమ్ నాట్ హ్యాపీ. 6 o'clock క్యాలెండర్లో కూడా నేను 5:30కి లేపాలని చెప్పి 6 o'clock పెట్టుకున్నాను టైం. నాట్ హ్యాపీ. ఎందుకంటే ఆయన వేకువని లేచి ఇంకా రాత్రిగా ఉండగా ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి ఆయన తండ్రికి ప్రార్థన చేసినట్టు. ఆయన చీకట్లో ప్రార్థన చేస్తే నేను వెలుగులో ప్రార్థన చేస్తే దానిలో ఉపయోగం ఏముంటుంది. కాబట్టి నేను కూడా చీకట్లో ప్రార్థన అండ్ మేక్ మై హాఫ్ అన్ అవర్ బ్యాక్. ఐ సెడ్ ఓకే, ఎస్, కష్టమైనా లేవాల్సింది అని ప్రార్థన చేయండి ఆ కమిట్మెంట్లో నేను ఉండడానికి. ఒకరోజు ఎప్పుడైనా మిస్ అయితే మిస్ అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం టైం వాట్ ఎవర్ ఐ క్యాన్, ఇంతవరకు నేను చేయగలుగుతాను. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు అనిపిస్తుంది. ఈరోజు దేవుని వాక్యంలో యేసు ప్రభువును పిలిచినప్పుడు పిలిప్తో అంటున్నాడు, పోనీ అతనికి సువార్త చెప్పమంటాడు. నువ్వు అయిన తర్వాత సంగతి మొట్టమొదటి ఈరోజు విశ్వాసంగా నేను చేయవలసిందంటే యేసును వెంబడించడమే. ఐ హావ్ టు ఫాలో జీసస్. దట్ ఈస్ మై ఫస్ట్ డ్యూటీ. సంఘం ఏం చేయాలంటే యేసుని వెంబడించాలి. యేసుని వెంబడించాలి. ఎలా వెంబడించాలి? లూకాసు వార్త 9:23 ఎలా వెంబడించాలి చెప్తాడు. అది చెప్పుకొని ముందుకు వెళ్ళిపోదు. రైట్, ఒక దేవుని స్తోత్రం. 9:23 కొన్ని వాక్యాలు అటు తెలిసి ఉండాలి, చెప్పకముందే తీశారు, బైబిల్లో తీసి చెప్తున్నారు. నన్ను వెంబడించ కోరిన ఎడల, వెంబడించడం గురించి మాట్లాడుతుంది కదా ప్రభు. మన వాక్యం కరెక్ట్గానే ఉంది కదమ్మా. ఫిలిప్తో మాట మాట్లాడుతున్నాడు. పాపం మీరు మనకు సంఘానికి వచ్చే ఫిలిప్తో మనకు సంబంధం లేదు అనుకుంటే అందుకు లూకాలు అంటున్నా, బాబు సంబంధం ఉంది, జర్రా చెప్తా అని చెప్పి ఎవడైనను అన్నప్పుడు కూడా పెట్టుకోవాలి. లత అయినను, కృప అయినను, ఇంకో కృప అయినను, XYZ అయినను, జోయల్ అయినను, ఎవడైనను అంటే అది కనుక ఇచ్చిండు. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఒక పేరు పెట్టిరు అనుకో, మీరు అంటే మనకు కాదులే అని ఫీలింగ్ వస్తుంది. కనుక దేవుడు అంటున్నాడు, ఎవడైనను, దోస్ హూ ఫాలో మీ, ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే, మామూలు విషయాలు కదా, ఆడ ఉండొచ్చు ఈరోజు అంత కావాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. వెన్ యూ ఫాలో జీసస్, యేసును వెంబడిస్తున్నప్పుడు నీ ముందు యేసే కనపడాలి, యేసు పని కనపడాలి, యేసు పరిచర్య కనపడాలి, యేసు కొరకే జీవించాలి. కాబట్టి ఈ లోకంలో నేను యేసుని వెంబడిస్తా, నాకు బంగారం కావాలి, యేసుని వెంబడిస్తా, నాకు ఇల్లు కావాలి, యేసుని వెంబడిస్తా, నాకు ఆస్తి కావాలంటే పౌలు అంటాడు ఈ లోకంలో ఉన్నవన్నీ పెంట గొప్ప. ఎందుకంటే క్రీస్తు కావాలంటే ఇవన్నీ పెంట గొప్ప అయితేనే అవుతుంది. కాబట్టి నేను క్రీస్తుని సంపాదించుకున్నట్టుకు లోకం పెంట గొప్ప చేశాను. మీరు అలా చేస్తే వెంబడించగలుగుతారు. కాబట్టి అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తుని వెంబడించినగా మీరు నన్ను వెంబడించుడి. హల్లెలూయా. This is what it says. You have to deny yourself. You have to deny. మామూలుగా అనలేదమ్మా, నిజం. ఆ మాట అక్కడ విన్నారమ్మా, చదివారమ్మా, ఏమన్నాడు? ఒకవేళ నన్ను వెంబడించవరినండి వాడు డబ్బును విడిచిపెట్టాలి, లేదా ఇల్లు విడిచిపెట్టాలి అన్నాడా? సిలువ దాకా పోతాం. ముందు విడిచిపెట్టే కాడుందాం. అది మామూలు మాట కాదమ్మా. నిన్ను నువ్వు ఉపయోగించుకోవడం అంటే నీకు సంబంధించిన ప్రతిదీ అందులో వస్తుంది. ఒకటే కాదు, whatever belongs to you comes in that. తన్ను తాను అంటే నీకు సంబంధించిన ప్రతిదీ. యూ హ్యావ్ టు డినై ఎవ్రీథింగ్. దేవుడు వాక్యం ఎంత ఖచ్చితంగా ఉంటుంది తెలుసా? ఎవడైనా నన్ను వెంబడించగోరి తన తల్లినైనను, తన తండ్రినైనను, తన భార్యనైనను, తన కుటుంబమునైనా ప్రేమిస్తే మరి నా సేవకు పనికిరాడంటాడు వాక్యం. ఏం దేవా, మరి దేవుడు ప్రేమ గలవాడు కదా, దేవుడు ప్రేమించమన్నాడు, మరి వీళ్ళందరినీ ఎట్లా దేశిస్తానని అని అడగవచ్చు. మీరు అడగవచ్చు ప్రశ్న కదా. దేవుడు ప్రేమ గలవాడు కదా, అట్ట అవుతుందండి. వాక్యాన్ని ఖండిస్తలేదు. అంటే తన ఉద్దేశం ఏంటంటే, దేవుడా నీ కుటుంబం అంటే దేవుడు ముందు రావాలి. అది God does not say that you hate somebody. Does not say that.
your first love should be your God. Always your God in words. మాటల్లో ఉంటే సరిపోతుంది కదా, మన మాటల్లో ఉంటుంది కాబట్టి మాటల్లో కాదు, క్రియల్లో ఉండాలి. దేవుని వాక్యంలో నేను ఏదో వర్డ్స్ అంటే మీరు అండర్లైన్ చేసుకుని మాయగారు ఏదో చెప్పి రాసుకోకండి. దేవుని స్తోత్రం. మొదట దేవుడే ఉండాలి, తర్వాత ఎవరిని ప్రేమించదు, అందరినీ చూడాలి, అందరికీ ఎవరు చేసిన ఇక్కడ సిలువలో ఉండి కూడా ఆయన మూడో మాటలో తల్లిని గురించి మాట్లాడాడు. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనే మాట. ఈ డస్ నాట్ స్కిప్ అవే హిస్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు నిన్ను కూడా దేవుడు మన బాధ్యతలు తప్పించుకోవాలి, కానీ బట్ యువర్ first priority should be your God. That is following Christ. I'm sorry, ఇంకా నేను ఫస్ట్ పాయింట్లోనే ఉన్నాను, ఇంకా 3 గంటలకు రావాలి. రైట్, ఓకే, రైట్, స్తోత్రం. ఓకే, రైట్. అలా తను తాను ఉపేక్ష క్లోజ్ చేసేసుకున్నాం కదా. చదివేసేమది ఆ చదివేసి కిందికి తన సిలువనెత్తుకొని ప్రతిదినము ఆయన్ని వెంబడించాలి. ఇక అవన్నీ చెప్పుకుంటూ పోతే ఆడనే అయిపోతాను కాబట్టి చెప్పదు. ఇక తర్వాత ఇప్పుడు ఫ్రీగా చెప్తారు. రైట్, దేవుని స్తోత్రం. రెండోది పిల్లలు, దేవుని వాక్యభావంలో పిల్లలు ఎప్పుడైతే పిల్లరా దేవుని వాక్యభావంలో ఈ 2 జరిగాయి. మొదటిది యేసు ప్రభు పిలుపుని కనుగొన్నాడు. రెండోది పిలుపుతో చెప్పాడు, నన్ను వెంబడించమన్నాడు. పిలుపు నీలానా లేడా? తర్వాత ఏమంటాడు చదువుకుందాం, కిందికి పోదామా. ఏం చేస్తున్నాం? అది వద్దే మాది అక్కడ పిలుపు ఎక్కడున్నాడు ఒక్క నిమిషం చెప్తున్నాను. చాలా వ్యవసాయం ఏం చేసిందమ్మా? పిలుపులు కనుక్కున్నాడు. పిలుపు ఏం చేస్తాడు? నతానేలు కనుక్కున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏసాయిని వెంబడిస్తున్నా లేడా? ఏసాయి నిన్ను కనుక్కున్నాడు, ఏసాయి నన్ను కనుక్కున్నాడు. మనం ఎవరిని కనుక్కున్నాము? ఇప్పుడు చెప్పండి, మేము ఎంతమందిని ఏసాయి వెంబడిస్తున్నాం? ఏసాయి నేను ఫుల్ ఐఎమ్ ఫాలోయింగ్. డోంట్ టెల్ ది స్టోరీస్. యేసు ప్రభు పిలుపుని కనుగొన్నాడు, నువ్వు వెంబడించమన్నాడు. ఏసే పనార్థమైంది. ఈయన పోయి మనుషుని పట్టుకోవాలి, దేవుని రాజ్యం చెప్పాలి, దేవుని యొక్క సువార్తను చెప్పాలి, దేవుని రాజ్యం. దిస్ ఈజ్ ది బిజినెస్. అందుకే యేసు ప్రభు వారిని కనుగొన్న పిలుపు, వెంబడిస్తున్న పిలుపు వెంటనే వెళ్ళేం చేసిన నతానేలు కనుగొన్నాడు. ఈ వాంట్, ఎందుకంటే ఆయన శిష్యుడు కాబట్టి, శిష్యుడు గురువును పోలి ఉండాలి కాబట్టి, ఆ గురువును చూపించాలి కాబట్టి ఈ వెంట అండ్ ఫౌండ్ నతానేల్. సంఘం ఈ పని చేయనప్పుడు యేసును వెంబడిస్తున్నా అంటే దాంట్లో ఉపయోగమేమి? ఇఫ్ యూ డోంట్ క్యాచ్ వన్ పర్సన్, ఏమనంటే ఎవరింటంటే సువార్త, ఇది ఒక పాట అయిపోయి మన కదా. ఎవరన్నా గారు ఏడు సువార్త చెప్పే పని సింపుల్గా సువార్త చెప్పి మనం చెప్పేది పాడలేదు. మాట ఎట్లా అంటామంటే సువార్త చెప్పే పరిస్థితులు ఉన్నాయా? ఎవరు చెప్తుండమ్మా సువార్త? చాలా క్లోజ్ ఉనికి చెప్తున్నాయి కదా. అందుకే దేవుడు మనం ఇంత మేధావులని తెలిసి అందుకే ముందు యెరూషలేములో మొదలుపెట్టారు. ఫాస్టింగ్ వర్చెస్ దోస్ ఆర్ మిస్సింగ్. ఎవరైతే కనుగొనబడవలసి ఉన్నారో, ఎవరైతే మరుగైపోతున్నారో, ఎవరైతే చీకట్లోకి వెళ్ళిపోతున్నారో, ఎవరైతే పాపములోకి వెళ్ళిపోతున్నారో, ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, ముందు వారిని కనుగో. అందుకే యెరూషలేములో స్టార్ట్ యువర్ మినిస్ట్రీ ఇన్ ది జెరూసలేం, ఇన్ ది చర్చ్ అంటాడు. మన చర్చ్లో ఎవరైతే మిస్ అవుతున్నారో, ఒకవేళ ఆదివారం రాకపోతే సోమవారం రోజు పొద్దున్న గుడికి వచ్చిన వాళ్ళు పోయి వాళ్ళ ఇంటి ముందు గుడికి ఎందుకు రాలేదు నువ్వు రా, వాక్యం చెప్తారా, ఉన్న వాక్యం ఏదో చెప్పు, మొదలుపెట్టు. ఈ తలకాయ నొప్పి కంటే గుడికి పోవడం బాగుంది కానీ రాకపోతే అన్నాడు. Go and find which was lost. That is the ministry. యేసు ప్రభు పరిచయం ఏంటంటే ఏదైతే పొడగొట్టబోయిందో, ఏదైతే పోయిందో దానికి అనుగుణమే. పిలుపు అంటున్నాడు, యేసుని వెంబడించాడు. పైసా 1 రోజు 2 రోజులు తెలియదు. ఈవెన్ దో ఆ షార్ట్ పీరియడ్ లో he had learned the ministry of Jesus. ఈ రోజు సంవత్సరాల పడి క్రైస్తవులము యేసుని అంగీకరించా, బాప్టిజంలో వందల ప్రసంగాలు వింటున్నాం, కానీ ఒక్క వ్యక్తిని కూడా కనుగొనే స్థితిలో సంఘము లేనప్పుడు we are not following Jesus. Whether you like it or not,
దిస్ ఈస్ ది ఫ్యాక్ట్. వెదర్ ఐ లైక్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఈస్ ది ఫ్యాక్ట్. కనుగొనుండి రాని సంఘము దేవుని వెంబడించే సంఘం కాదు. యూ హ్యావ్ టు ఫైండ్ సమ్వన్, హ్యావ్ టు ఫైండ్ సమ్వన్ హూ ఇస్ లాస్ట్. దేవుని వాక్య భాగం రైట్. నతానేలు దగ్గరికి వెళ్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. రెండో అంశంలోకి వస్తాను. 1/2 అవర్ అక్కడే అయిపోయింది. ఎంతసేపు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎంత టైం అని అంటే రైట్, ఓకే, రెండో విషయంలోకి వస్తాను సార్. రెండో బాగా వస్తాను. ఇంకా ఉంటే అక్కడే ఉండిపోతాను. నాకు యోహాను సువార్త చదివితే భయం అవుతుంది. అంటే నా రోమాలు నిలబడుతుంది. జస్ట్ చదువుతున్నప్పుడు రైట్, ఓకే, చెప్పేసి ఎంతనే వాక్యం చెప్పచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. రోమాలకు వచ్చి ఇది రోమాల కానీ జాన్లో కానీ అంటారు చాలా ఉంది ఇందులో. మనం చెప్పలేనంత ఉంది వాక్యం. తెలుస్తుంది. ఎప్పుడైనా చూసినప్పుడు ఇక్కడ వెళ్ళిండు, ఫిలిప్ వెళ్ళాడు. ఆయన పరిచర్య వెళ్ళినప్పుడు, పరిచర్య విషయంలో చూసినప్పుడు ఆయన చెప్తున్న పరిచర్యతో చెప్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మేము మెస్సీయను కనుగొన్నాము. దిస్ ఇస్ ది హ్యాపీయెస్ట్ థింగ్ has happened in our life, is that we have found the Messiah. మెస్సీయను కనుగొన్నాం. ఏం చెప్తున్నాడు? ఏం పొందుకున్నామో చెప్తున్నాడు కదమ్మా. నతానేలు కాంచున్నాడు. ఏమంటున్నాడు? మేము మెస్సీయను కనుగొన్నాం. ఏ మెస్సియా గురించి అయితే ఆ 12 గోత్రాలు చూస్తున్నాయో ఆ మెస్సియాను నేను కనుగొన్నాను. ఐ గాట్ ది మెస్సియా. నిజంగా చెప్పండి, ఒక మాట అనిపిస్తుంది కొన్నిసార్లు. టు రియలీ ఫీల్ ది హ్యాపీనెస్ ఆఫ్ హ్యావింగ్ క్రైస్ట్. యేసుని రక్షకుడిగా ఉన్న ఆ సంతోషము నిజంగా ఉందా? నిజంగా సంతోషం ఉంటే హౌ కెన్ యూ స్టాప్ ఇట్? నిజంగా రక్షణ అంత గొప్పదైతే, యేసే నిజంగా ప్రేమించండి, నిజంగా నీకు ఆ పరలోక రాజ్యం అంత ఇంపార్టెంట్ అయితే, హౌ కెన్ యూ హోల్డ్ ది హ్యాపీనెస్ ఇన్ యువర్ హార్ట్? సంతోషమా సాగుతుందమ్మా? సంతోషమా సాగుతుందా? పుసుక్కున టక్కన రాత్రి 1 కోటి రూపాయలు లాట్ తగిలింది. ఆగుద్దా సంతోషం? ఆగదు కదా. నిజంగా అంతకంటే గొప్పది మరి రక్షణ దొరికినప్పుడు ఈ సంతోషం నిజంగా. అంటే వీఆర్ నాట్ ఫీలింగ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ఆ సాల్వేషన్ యొక్క సంతోషము. ఆ బబుల్ అయితే లేదు హృదయాలు, బబుల్ అయితే బయటికి వస్తే దేవుని వాక్యం చెప్తున్నాడు. ఇక్కడ చూసినప్పుడు ఫిలిప్పు అంటున్నాడు, ఏ మెస్సీయను అయితే పొందుకున్నాడో, ఏ రక్షణ అయితే పొందుకున్నాడో, ఏ మెస్సీయ గారు కనిపెడుతున్నాడో, ఆ మెస్సీయను పొందుకోవడం కంటే నా జీవితంలో గొప్పది లేదు. ఇది పొందుకున్నప్పుడు దీన్ని ప్రకటించడమే. I have to tell everyone that I got my Messiah. ఏ మెస్సీయ కొరకైతే నేను చూస్తున్నాను, ఏ మెస్సీయ కొరకైతే 12 గోత్రాలు ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎదురు చూస్తున్న ఆ మెస్సీయ నేను పొందుకున్నాను, ఆ మెస్సీయను మేము కలిగి ఉన్నాము అనే సంతోషమును అక్కడ పంచుకున్నట్టు చూస్తాం. దీనికి ఒక మాట పిల్లరా, ఇక్కడ ఒక సందర్భం ఉంది. అప్పుడు వెంటనే ఏమన్నాడమ్మా? నతానేలు ఏమన్నాడు? మెస్సీయను కనుగొన్నామంటే నజరేతులో నుంచి మంచిది ఏదైనా వచ్చుదా అన్నాడు. వెంటనే చెప్పగానే మనం యాక్సెప్ట్ చేస్తారన్న సిచ్యువేషన్ ఉండదు. ఆడికి ఏం మంచి వస్తుంది? ఫస్ట్ ఆ నజరేతులో నుంచి, ఆ చిన్న పట్టణం నజరేత్ అంటే పిల్లరా అది బార్డర్లో ఉంటుంది అంటే పిల్ల, బార్డర్లో ఉంటుంది. ఇలా బార్డర్ అంటే పిల్ల నజరేత్ దాటంగా అన్ని జనాంగం వస్తుంది. దట్ ఇస్ లాస్ట్ ప్లేస్. అక్కడ చూసినప్పుడు అక్కడ ఎక్కువ కూడా రోమన్ సోల్జర్స్ ఎక్కువగా ఉంటారంట. అక్కడ నిజం చెప్పాలంటే యూదుల కంటే యూదరేతరులు ఎక్కువ నజరేతులో ఉంటారు. అది దాటంగానే జెంటైల్స్ ఉంటారు కాబట్టి, జెంటైల్ను యూదులు అపవిత్రులు అనుకుంటారు కాబట్టి ఒక రకంగా అక్కడ ఉన్న యూదులను కూడా కొంచెం పవిత్రులుగానే చూస్తూ ఈయన అంటాడు, అలాంటి పనికి మాల తోటలో నుంచి నిజంగా లోక రక్షకుడు, ఆ మంచివాడు, ఆ గొప్ప దేవుడు, మేము లోకాన్ని విమోచించేవాడు ఆ నజరేతులోంచి బయటికి వస్తాడా? కెన్ హి కమ్ అవుట్ ఆఫ్ దట్ నాజరేత్? ఐ డోంట్ థింక్ సో. కనుక కొన్నిసార్లు మంచి చెప్తే ఏమంటారు నిజమే ఉంటుంది కదమ్మా. కానీ
నతనలి మాట అయితే అన్నాడు, కానీ ఎక్కడో చిన్న కొంచెం విశ్వాసం ఉందండి కదా, ఎంత కొంచెం విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆయన కూడా యూదుడే కాబట్టి ఆయన కూడా మెస్సయ్య కొరకు చూస్తున్నాడు. ఒకవేళ మెస్సయ్య గురించి నా సహోదరుడు చెప్పాడు, నాకు నా ఫ్రెండ్ చెప్పాడు, అతను వెళ్ళాడు చూచాడు, ఒకవేళ నేను ఆయనకి దగ్గరికి వెళ్ళకపోతే ఐ మైట్ మిస్ హిమ్, ఐ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫెయిత్, అంత గొప్ప ఒపీనియన్ లేదు నా శరీరత మీద, అలాంటి ఉద్దేశం లేదు, కానీ వస్తాను నేను నమ్ముతలేదు, కానీ స్టిల్ ఇన్ హోప్ ఆఫ్ మెస్సయ్య ఐ స్టిల్ గో టు ది లార్డ్ అని వెళ్ళాడు పిల్లలు. చాలామంది అలాంటి పరిస్థితుల్లో వస్తారు. ఎలా అంటే దేవుని బలంగా నమ్ముతారు, బలంగా కాదు, ఏమో పర్లేదు దేవుని సన్నిధి పోతే ఏదో కొంచెం చేయకపోతాడా, కొంచెం విశ్వాసం కదమ్మా, ఫుల్గా ఉండదు. ప్రార్థన చేస్తున్నా కూడా ఇస్తాడంటే ఏమో డౌటే కనపడుతుంది, ఏమో ఛాన్స్ ఉంది, ఏమో ఆయన దయచేస్తే ఎంతసేపు, ఆయన ప్రేమమయుడు, ఆయన దీర్ఘశాంతం అంతే. ఇక దేవునికి ఉన్న బిరుదులన్నీ ఇచ్చేస్తే వినకపోతాడా, అలాగే టైటిల్ లెక్క చెప్పేసి ప్రార్థనలు వేసే గొప్పోడు. బైబిల్ చదువుతారు కదమ్మా, దావీదు మహారాజు ఉదయాన్నే సరే అంటాడు కదమ్మా. నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోండి, బైబిల్ చదివిన 25 సార్, దావీదంత కన్నింగ్ ఫెలో లేడమ్మా బైబిల్లో, ఫ్రమ్ ఆల్టర్ అని చెప్తున్నాను. ఏంటయ్య గారు ఉదయాన్సారి మహామేధావి, దేవుడు పనిష్మెంట్ ఇస్తే, బాబు నీకు కరువు కావాలా, లేకపోతే శత్రువులతో పరిగెడతావా, లేదా దేవుని చేతిలో 3 రోజులు పడతావా అంటాడు. 3 నెలల 3 సంవత్సరాలు కరువు ఏది అంటాడు, 3 నెలల చేతులు తరంతో పారిపోయేది, 3 రోజులు దేవుని చేతులు అంటే ఏమంటుంది తెలుసా, ఐ డోంట్ వాంట్ టు ఫాల్ ఇన్ టు మ్యాన్స్ హ్యాండ్. దేవుడు కృప కలిగినోడు, దేవుడు కనికరం కలిగినోడు కాబట్టి లెట్ మీ ఫాల్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఇంతకంటే ఏముంటుందమ్మా, రైట్, అందులోకి నేను పోను, రైట్, ఓకే, నా సబ్జెక్ట్ కాదు కాబట్టి దేవుని వాక్యం వచ్చినప్పుడు కొద్దిగా కొన్నిసార్లు వెళ్తుంటాం దేవుని సన్నిధిలోకి, ఏదో ఒకటి చెప్తే దేవుడు చేయకపోతాడా, ఏదో బై లాస్ట్ బాల్కి 6 లెక్క ఏదో రకం పొందుకోలేకపోతాం అన్నట్టుగా చేస్తుంటాం. దేవుడు అలాంటి వాళ్ళకి చిన్న అల్ప విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఉన్నా కదా, యూ హ్యావ్ ఎ గ్రేట్ ప్రామిస్ టు గాడ్. ఒకసారి చూద్దాం మత్తయి సువార్త ఒకసారి 17వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. దేవుడు ఒక చక్కని మాట మీకు ఇస్తున్నాడు. ఒకవేళ కొంచెమే విశ్వాసంతో దేవుని సన్నిధిలోకి వచ్చినా దేవుడు మిమ్మల్ని, గాడ్ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ యూ. ఎందుకంటే ఒకసారి చదువుకుందాం, ఒకసారి 17-20 వచనం చూద్దాం. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే, అది అక్కడ అయిపోయింది, అది వదిలేసేయండి పది. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మంటే దేవుడు ఇక్కడ చెప్తుండు, ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మాల్ మస్టర్డ్ సీడ్ ఆఫ్ ఫెయిత్ ఉంటే, నీ సమస్య కొండంతదైనా ఆ కొండను తీసి పక్కకి వెళ్ళు అంటే అది నీకు దారి ఇస్తుంది, నీ సమస్య క్లియర్ అవుతుంది. హల్లెలూయా. చెప్పిన వాళ్ళు అందరికీ అవుతుంది, చెప్పిన వాళ్ళకి కాదు. హల్లెలూయా. చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టైగర్కి ఎందుకు అయ్యగారు నీకేం సంబంధం అంటే అట్టుడు కదా, నాతానేయులు కొంచెం ఉంది విశ్వాసం, కాసేస్ దట్ ఈస్ ఇనఫ్ టు వాక్. నీ కొంచెమే ఉండొచ్చు కానీ దేవుడు ఆ కొంచెముతో నేను గొప్ప దైవజనుడిగా చేసే ఆ బాధ్యత, ఇట్ ఈస్ మై వర్క్, ఇట్ ఈస్ మై వర్క్. నీకు ఆవగింజంత విశ్వాసంతో దేవుడు అంటాడు, ఆవగింజంత విశ్వాసంతో కొండలు ప్రకలించేంత గొప్ప పని చేసే పని, ఇట్ ఈస్ మై వర్క్, ఇట్ ఈస్ నాట్ యువర్ వర్క్. గాడ్ ప్రామిసెస్ దట్. డౌట్ఫుల్గా నేను షేకీగానే వెళ్ళాడు, అయ్యో నమ్మొచ్చో లేదో అని వెళ్ళాడు, అయినా కానీ కనుగొన్న మెస్ అయ్యాను. ఎప్పుడైతే విన్న మెస్ అయ్యారు, ఏడ మిస్ అయిపోతానో, లెట్ మీ గో అండ్ సీ. అందుకే పిలిపి ఏమన్నాడు, ఏమన్నాడు, నజరేతులో వచ్చేది మంచిగా వస్తుంది అంటే కమ్ అండ్ సీ. ఇఫ్ యూ డోంట్ కమ్, ఇఫ్ యూ డోంట్ సీ, యూ విల్ నాట్ సీ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. ఆ మెస్సేజ్ను కనుగొనాలి. నీ జీవితంలో దేవుడు వాగ్దానం చేయబోయే ఆ గొప్ప సంగతులు నీ జీవితంలో చూడాలంటే నువ్వు యేసు యొద్దకు రాకుండా, ఆయన చూడకుండా పని జరగదు. ఫిలిప్ అన్నాడు, నేను చూశాను, నువ్వు చూస్తావా లేదా నీ ఇష్టం,
చెప్పేళ్ళకి ఏం చెప్పాలి సువార్త? నేను చూశాను, నువ్వు చూడాలనుకుంటే రా. నువ్వు చూడాలనుకుంటే, గొప్ప సంగతులు చూడాలనుకుంటే యేసు యుద్ధకు రావాల్సిందే. ఇఫ్ యు డోంట్ కమ్, యు విల్ మిస్ గ్రేట్ థింగ్స్. If you don't come to the church, you will miss a lot of great things in your life. This is an altar call. It's an altar call. ఆల్టర్ నుంచి చెప్తున్నాను ఈ మాట. అస్తే తీసుకోండి, లేకపోతే చెప్పడం నా పని. పాస్టర్ మాట కడాకది చెప్పడం నా పని. ఎవరేమనుకున్నారు, ఎవరేమన్నారు, వాక్యం ఉన్నది అంటున్నారు. పిలిపేమన్నాడా? లేదు ఐ ప్రూవ్ కమ్, ఐ ప్రూవ్ అన్నాడు. నో, ఐ డోంట్ ప్రూవ్. I'm going to tell you what is what. పిలిపి ఒకటే మాట, I'm going to tell you what is he. ఆయన ఏం చేయగలుగుతాడు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఏమై ఉన్నాడు అంతమాటిగా చెప్పగలుగుతాడు. ఆయన పొందుకోవాలనేది నీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. కమ్ అండ్ సీ. చర్చి పిల్లలకు ఒకటే మాట చెప్పాడు, కమ్ అండ్ సీ. దేవుని స్తోత్రం. ఇంకా అంశం ఐ డోంట్ నో, 40 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు తీసుకోవచ్చు కదా, కెన్ టేక్ 5 minutes. థర్డ్లోకి పోతున్నాను, సెకండ్ చెప్తాను. ఎందుకంటే ఇది నాకు చాలా ఇష్టమైన మాటలు ఉంటాయి. కొన్ని విషయాలు చెప్పడం నాకు ఇష్టపడతాను. ఐ లవ్ సంథింగ్. వ్యవసాయం దగ్గరికి వచ్చి అటు ఇటు చేసిపోతే ఆవగింజంతనో ఎంతనో భారాలు సగమో అలా ఎక్కువ వచ్చింది. అటు ఇటు చేసేది మెల్లమెల్లగా పాపం వచ్చేసాడు నా తానే. వచ్చిన తర్వాత ఏసై ఏమంటున్నాడమ్మా? రాజు ఏసై అంటున్నాడు, ఇదిగో నిజమైన ఇజ్రాయేలుడు, ఇతనిలో ఏ కపటము లేదు అంటున్నాడు. ఏసై అంటున్నాడు, ఈ ద ట్రూ ఇజ్రాయెలైట్స్, ఇతనిలో ఏ కపటము లేదు అంటున్నాడు. ఇప్పుడే కదా చూసింది ఏసై, ఇప్పుడే కదా చూశాడు ఏసై కదా. ఏసై తెలుసు, అంతకు చూశాడు నాతానేలు చూడలేదు. మినిస్ట్రీ స్టార్ట్ చేసింది ఇప్పుడే. పిలిపి పోయిండు, తీసుకొచ్చిండు. ఏసయ్యకు నాతానేలుకి ఏ సంబంధం లేదు. నాతానేలు రాగానే ఏసై అంటాడు, ఇతడు నిజమైన ఇశ్రాయేలు, ఇతనిలో ఏ కపటమో లేదు. ఆ వెంటనే నాతానేలుకి డౌట్ వచ్చింది కదా, మన పసుకున్నాం కదా, మీలాంటి మంచోడు ఎవరు లేరు, తెలియని అనుకో. నీకెట్లా తెలుసు? ఫస్ట్ డౌట్ కదా, నీకెట్లా తెలుసు నేను నిజంగా మంచోడిని? చెడ్డోడు అంటే కొంచెం మొహం మారిపోతుంది కదా, మంచోడు అంటే మారే కదా. ఏ కపటం లేదంటే నీకెట్లా తెలుసు? హౌ డు యు నో మీ? యేసుప్రభు చెప్పిండు అమ్మ ఎట్లా తెలుసు అని. యేసుప్రభుతో ఉన్న ప్రాబ్లం ఏదమ్మా? ఏది తిన్నగా చెప్పడే, ఏది కొంటారంటే చెప్పిండా? ఆయన నిజమైన ఇశ్రాయేలుడు, ఆయన లోపల కపటం లేదన్న సంగతి ఎట్లా తెలిసిందో యేసుప్రభు చెప్పిండా మేడం? యేసుప్రభు ఏం చెప్తుండో చూద్దాం, ఒకసారి చదువు. యేసు తర్వాత ఇతరులు ఏ కపటం లేదని తర్వాత చదువు. యేసు అదేమ్మా, ఇదిగో ఏ కపటం లేదు తర్వాత చదువు. అదే అడిగాడు, అది కూడా వదిలేసి తర్వాత యేసుప్రభు జవాబు 50 వచ్చిన అనుకుంటా. అందుకు యేసు లేదమ్మా, దానిపైన అనుకుంటా, దానిపైన లేదు 48 అనుకుంటా. ఒకసారి 48 వచ్చింది. ఆయన అడగగా యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని అని చెప్పాడు. ఇప్పుడు ఆయన ప్రశ్నకు మన ప్రభు జవాబుకి ఏమైనా సంబంధం ఉందా? ఆయన మాట్లాడుతుండు ఈయన క్యారెక్టర్ గురించి, ఈయన చెప్తున్నాడు ఆయన ఉన్న ప్లేస్ని గురించి. అర్థమవుతుందమ్మా? క్లారిటీ ఉందా? యేసు నతానేలు అడుగుతున్నాడు, హౌ డు యు నో మీ? యేసుప్రభు అంటే ఈయనలో ఏ కపటం లేదన్నా. నాలో కపటం లేని సంగతి నీకెట్లా తెలుసు ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు నేను చెట్టు కింద చూసిన అంటాడు. పిలిపి విలోపు ముందు చెట్టు కింద చూసిన అంటాడు. ఏమైనా పొంతన కనబడుతున్నాము? ఏమైనా ఉందా? చెప్పండి తల్లి, టైం అయిపోతుంది. మీరు నా టైం ఏం లేదు, ఉంది.
దేవునికి స్తోత్రం. ఏముందంటే చెప్పాడు, దేవుడు చెప్తాడు, యేసు ప్రభువు ఇక్కడ చెప్తుందంటే, ఐ నో యూ ఫ్రమ్ అవుట్ సైడ్, ఐ నో యూ ఫ్రమ్ ఇన్సైడ్. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు అంటున్నాడు, ఐ నో యూ ఫ్రమ్ ఇన్సైడ్, అందుకే నేను చెప్తున్నాను, నీలో ఏ కపటం లేదని చెప్తున్నాడు. ఐ నో యూ ఫ్రమ్ అవుట్ సైడ్, యూ వేర్ అండర్ ది ట్రీ. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు నేను జాగ్రత్తగా ఉండాలంటే, ఈరోజు ఈ నోస్ మై ఇన్సైడ్ అండ్ మై అవుట్ సైడ్, ఐ కెనాట్ ఫూల్ హిమ్. చాలామందికి ఆత్మీయ ముసుగు ధరించుకోవడం అలవాటైంది. ఈ ముసుగులు తీస్తా అంటుంది దేవుడు ఈరోజు. డోంట్ షో మీ దట్ యు ఆర్ స్పిరిచువల్ బికాస్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు యువర్ హార్ట్. ఐ నో వాట్ యు ఆర్ ఇన్ యువర్ హార్ట్. ఏసయ్యా 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 ఏసయ్యా, మామూలుడే కాదమ్మా ఈరోజు. ఏసయ్యా మామూలు వ్యక్తితో డీల్ చేస్తున్నాడు. నిన్ను నన్ను కనుగొన్నవాడు, నీ నా స్థితి తెలిసినవాడు, నీ నా హృదయ పరిస్థితి ఎరగడా? ఎరుగుతాడు. ఈ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హార్ట్. నీ హృదయములో తలంపు పుట్టక ముందే దాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. That is what God says. నీకు ఎలా తెలుస్తుంది? మా పాస్టర్ గారు అంటే ఇప్పుడు టక్కునే చెప్తున్నాను, మేము ఏక శరీరం కాబట్టి టక్కున చెప్తారు. నేను మనసులో అనుకుని నీకేటో తెలుస్తుంది. నాకే తెలిస్తే నా దేవునికి, నా సృష్టికర్తకు, నన్ను విమోచించిన వాడికి, నా కొరకు ప్రాణం పెట్టిన వాడికి, doesn't he know about me? Don't try to fool him. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు కదా? God hates hypocrisy. దేవునికి ఎప్పుడైనా ఆయాసకరమైన, ఎప్పుడు కూడా బైబిల్లో అన్నీ చదవండి అమ్మ. న్యూ టెస్ట్మెంట్లో ఆ 4 సువార్తలు చదివితే వేషధారులారా వేషధారులారా God hates them. God loves those who are clean in heart. అంజూరపు చెట్టుకు లింక్ ఇస్తాను. మీకు లింక్ లేదనుకో, లింక్ ఉందని చెప్పాను కదా, లింక్ ఇవ్వాలి. ఇప్పుడు లింక్ ఉందని చెప్పి ఏడా లింకే లేదా, లింక్ చూపిస్తున్నాయి గారు. ఏమన్నా అంజూరపు చెట్టు కింద, నజరేతులో నుంచి ఏదైనా మంచిది వచ్చునా అన్నాడు. చూచినోడు వినడా? నిన్ను చెట్టు కింద చూచినోడు, నువ్వు చెట్టు కింద మాట్లాడిన మాట వినడా? ఈ నోస్ ఎవ్రీథింగ్ వాట్ యు హావ్ స్పోకెన్ దేర్. అక్కడ మాట్లాడినప్పుడు నతానేలు దుడుకుగా మాట్లాడినా, నతానేలు కొంచెం పొరపాటుగా నజరేతు గురించి మాట్లాడినా, నజరేతులో ఉంచి మాట్లాడినా కూడా నతనేలు హృదయంలో ఏ కపటం లేదు. వాట్ ఎవర్ హీ ఫెల్ట్ హీ సెడ్ దట్ ఇస్ ది క్యారెక్టర్ ఆఫ్ నతానేల్. ఆయన హృదయంలో ఏమనుకున్నాడో ఆ మాట కొంచెము కూడా ఆపకుండా, కపటము లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగాడు. చెప్తావు అమ్మాయి రోజు ఉన్నది ఉన్నట్టుగా. డబ్బులు అడిగితే ఫస్ట్ ఏమంటావు? లేవు, నా దగ్గర డబ్బులు లేక నీకు ఇవ్వడానికి ఇష్టం లేదని చెప్పగలుగుతావు. చెప్పు, క్యాన్ బి సే దట్? నా దగ్గర ఉన్నాయి కానీ నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. నీకు నచ్చితే నచ్చు, లేకపోతే పో. ఇది కపటం లేని జీవితం. యేసు ప్రభువు అంటున్నాడు, yes, even though you spoke something harsh about the Nazareth, still I love you because of your heart so pure. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆ తర్వాత నాకు తెలియదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. యేసయ్యా 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 నాయనా ఏమేమి నేర్పిద్దు సంఘానికి. ఒకసారి చూద్దాం 5వ వచనం, ముగించేస్తాను, నా టైం అయిపోయింది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఇప్పుడు యేసయ్యను చూడాలంటే ఏం చేయాలి? నజరేతు గురించి తప్పు మాట్లాడినా పర్లేదు, నువ్వు మాట్లాడితే యేసయ్యను చూడగలుగుతావు. when you are clear, నీ హృదయంలో కపటం లేనప్పుడు, నీ హృదయంలో పాపం లేనప్పుడు, then you can see Jesus. లేకపోతే because he knows my outside and my inside. Such a wonderful God. అట్టి దేవుడు అంటున్నాడు, he promises greater things when you come and see. ఆ గొప్ప సంగతులు చెప్పడానికి సమయం లేదు. ప్రభు చిత్తతో మాట్లాడుకుందాం. అతి గొప్ప దేవుని కలిగిన నీవు నేను
Let us go with open hearts. Even though we have little faith, కొంచెం విశ్వాసం ఉన్న హృదయ శుద్ధితో దేవుని సన్నిధికి వెళ్దాం, ఆయనలో ఎదుగుదాం, ఆయన అడుగులు నడుపుతాం, ఆయన వెంబడుతాం. అలా జీవించిన దేవుడు తన కృప సహాయం ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పనులకు తండ్రి నీకు వేలాది స్తోత్రం. నేను గొప్ప దేవుడు, శక్తిమంతుడు, చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవునికి స్తోత్రం. అవును నాయన, అతానిలో ఏ కపటము లేదన్నాడు నాయన. అలాంటి కపటము లేని నాయన శుద్ధ హృదయము కలిగిన వారిగా జీవించడానికి కృప సహాయం విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలమని నీవు మమ్మల్ని కనుగొన్నావు, నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నావు. నిన్ను వెంబడించే వారికి ఉండటానికి అటు సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్.